వైలాల ఊరు కొండలగుట్ట తండ. నాకు 3 కొడుకులు, 2 బిడ్డలు. ఒక 10 గుంటలు పోయి అమ్మిన. పెద్ద బిడ్డకు పెళ్లి చేసిన. దానికి ఇప్పుడు 30 ఏళ్ళు అయినాక బాపు నడుపుడు ఆపుకున్నాడు. సరే 3 అంతలు తీసుకోరా అంటే వచ్చు, నేను ఒక్కనే ఉంటా అని నాకు విద్యుత్ కూతురు కూసి పోలీసు పో. మా బుల్ల వచ్చింది బీమారి. ముందుగా ముసలి వచ్చే బాగా చేపించుకున్నారు రెక్కల మీదనే. ఇక నాకు వస్తే దాని రెక్కలు పడిపోయింది. కొంచెం పోయి 20 గుంటలు చిన్న కొడుకు అమ్మి నాకు బాగా చేపించింది. పైసలు అయిపోయినాయి. 1 లక్ష ఉన్నాయి వాని దగ్గరే. పైసలు అని అయ్యమంటే పైసలు ఇస్తలేడు. నా ఓట కూడా అమ్మనిస్తలేడు. నేను ఎట్లా బతకాలి, నేను ఏం చేయాలి? నా రెక్కలు లేవు, నా కాళ్ళు లేవు. నేను చేసిన పాపమేనా పుణ్యమేనా? మీకు దండం పెడతావు. తింటా గోలు నీళ్ళు తింటా అంటే నాకు అమ్మనిస్తలేరు. నువ్వు ఎట్లా అమ్ముతావు అని పిల్లల మొగడు మీద వస్తారు. ఎవరు వస్తారు? మాలు జమ. కోడల పేరు జమ, కొడుకు పేరు మాలు. ఎన్నో కొడుకు? రెండో కొడుకు. మరి ఏమంటారు? మరి నువ్వు హాస్పిటల్కి పోతాను లేవు పైసలు. మెరుగురా పోలీస్ స్టేషన్ పో, పోలీస్ స్టేషన్ పో, ఆడ దావ చేయి పో, నువ్వే నాకు ఇవ్వాలి. సరే నేనే ఇస్తా అని నా కాజాలు కాజాలు పట్టుకొని తిరుపతి వచ్చిన. ఇవాళ 5-6 రోజులు 2 రోజులు ఇటు అటు తప్పించుకున్నాడు. నిన్న వచ్చిండు, ఇవాళ పెద్ద మనిషిని తీసుకొని వస్తా అన్నాడు. మళ్ళీ ఇవాళ కూడా తప్పించుకున్నాడు. ఏం చేయాలి నేను? నీకు న్యాయం ఏం కావాలమ్మా? నీకు న్యాయం ఏం కావాలి? చెప్తారా? అన్యాయం చెప్తారా? మరి నా నోట్లో మట్టి పోతారా? అన్నం పెడతారా అంటున్నా. కొడుకుల దగ్గర పోయినా ఎవరికి పెడతలేరు. నా చిన్న కొడుకు ఉంటే ఆయన కొద్దిగా సూదులు గిట్ట వేపిస్తే బాగు చేయిస్తానని 10-5 ఇస్తే వానికే పెడతానవా అని నాకు వాని మీద రివర్స్ అయింది, నా మీద రివర్స్ అయింది. పైసలు ఇవ్వమంటే పైసలు ఇస్తలేరు. భూమి అమ్మని ఇస్తలేరు. నీకు ఎందుకు అమ్ముతావు? నీకేమైనా విషయం ఉన్నదా? నీకేమైనా సంపాదించినవా అని చిన్న కొడుకు కోడలు పైన పడి వస్తారు. కోడల పేరు జమ్మ, కొడుకు పేరు మాలు. ఈ కథలు నడుపుతారు. నేను వచ్చిన పోలీస్ స్టేషన్లో కూర్చున్నా. ఇప్పుడు దావా చేయమంటే దావా చేసిన. ఇవాళ పొద్దున కూడా గొడవ అయింది. అంతేనండి.